వైసీపీ అధినేత అంటే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడడానికి, ముఖ్యమంత్రిని చేయడానికి అవసరమైతే నడి రోడ్డులో రాచమల్లు ప్రాణం తీసుకోవడానికి కూడా సిద్ధం అన్న వ్యాఖ్యలు చేసిన రాచమల్లే ఇటీవల కాలంలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎందుకు అలాంటి విమర్శలు వచ్చాయంటారు? రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానమే మా పైన ఒక విష ప్రచారాన్ని చేసింది. నా ఒకరి మీద కాదు, అందరి మీద. వీడు పోతున్నాడు, వాడు అంటే మాలో మాకే ఎవరు ఉంటానామో ఎవరం పోతానామని ఒకరిని ఒకరు అనుమానించుకునే స్థితికి వాళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. కారణం పొలిటికల్ గేమ్, రాజకీయపరమైన వ్యూహం. ఇటువంటి వ్యూహం పని మమ్మల్ని మానసికంగా దిగజార్చి ఇబ్బందులు గురి చేసి ప్రలోభ పెట్టి తీసుకునే ప్రయత్నంలో భాగంగా ఆ ప్రయత్నంలో నన్ను కూడా విషప్రచారం చేసినారే తప్ప భగవంతుడు సాక్షిగా, నేను నమ్మిన అమ్మవారు సాక్షిగా నన్ను ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకులు కూడా మా పార్టీలోకి రా అని చెప్పి నన్ను పిలిచలే. ఏ నాయకులు నన్ను పిలిచలే. పిలిచి ఉండింటి ఏమయ్యేది? ఆదినారాయణ అన్న ఒక్కసారి నాతో ఆ పార్టీలోకి రాని పిలిచలేదు, కానీ పిలుచకపోయేదానికి కావాల్సిన ఒక గ్రౌండ్ వర్క్ తయారు చేసినాడు ఫోన్ ద్వారా. ఆదినారాయణ నాకు ముఖ్యం కాబట్టి, జమ్మలవాడి ఎమ్మెల్యే గారు ఆయన పార్టీలో పోక ముందు జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు చెప్తా వచ్చి నన్ను కూడా ఆ పార్టీలోకి పిలుచకపోయే ప్రయత్నం. ఆ రోజు అన్నకు చెప్పినా నేను, ఆదినాడు అన్నకు, మీరు చెప్పిన విమర్శలన్నీ కూడా నేను అంగీకరించనన్నా, ఒకవేళ నిజమే అయినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసిన విమర్శలన్నీ కూడా అంగీకరించను, ఒకవేళ నిజమే అయినప్పటికి కూడా ఒక్క మాట చెప్తానన్నా మీకు అని చెప్పిన చెప్పప్రసాద్ అన్నాడు ఆయన. మన పిల్లలు ఆడుకుండే నేపథ్యంలో బయటికి పోతారు. బాల్యంలో వాళ్ళ బయట ఆడుకునేటప్పుడు కింద మట్టిలో పడతారు, లేకుంటే ఎవరైనా అక్కడ పాస్ పోసింటే దాంట్లో పడతారు, లేకుంటే ఎవరైనా మల విసర్జన చేసింటే దాంట్లో పడతారు. అంటే ఆ దుమ్ము ధూళి ఆ రోత అదంతా శరీరానికి పూసుకున్నారని చెప్పి తల్లిదండ్రులు వాడిని వదిలేస్తున్నారా? ఇంట్లోకి పిలిచి స్నానం చేసి మళ్ళీ సంఖకి ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నారా? స్నానం చేసి చొక్కా ప్యాంట్ వేసి మళ్ళీ వానికి పౌడర్ పూసి సంఖకి ఎత్తుకొని ముద్దు పెట్టి మళ్ళీ పంపిస్తున్నారు. అంతే కదా, వాని బిడ్డ కాబట్టి. నా పరిస్థితి కూడా జగన్ విషయంలో అంతే. నా పరిస్థితి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి మీద నువ్వు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని చెప్పినా అబద్ధం అని చెప్పి నేను వాదించలేను, నిజమని చెప్పి నీకు చెప్పలేను. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నేను జగన్తో ప్రయాణం చేసేవాడినే తప్ప మరొకటి కాదన్నా, నన్ను వదిలేయని చెప్పి. అంటే కడప జిల్లాకి వైఎస్ మార్కు ఉన్న ఈ జిల్లాలోనే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చిందంటారు? ఖచ్చితంగా ఆయన పవర్ కోసం పోయినాడు, అధికారం కోసం పోయినాడు. అంటే వైఎస్ జగన్ భవిష్యత్తులోనైనా సీఎం అయ్యే అవకాశాలు లేవంటారు? 5 సంవత్సరాలు ఉండే ఓపిక అన్నకు లేదు. 5 సంవత్సరాలు ఉండే ఓపిక అన్నకు లేదు. ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, అధికారాన్ని అనుభవించినాడు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్నాడు, రెండోసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు మూడోసారి అధికారంలో లేడు. తెలుగుదేశం పార్టీలో మళ్ళీ అధికారాన్ని చేజిక్కున్నాడు. వెళ్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి యొక్క. వెళ్ళే వాళ్ళు ఎవరైనా వ్యాఖ్యలు చేయడం సహజమే కదన్నా, వెళ్ళే వాళ్ళు ఊరికిపోతుంటారు. తెలుగుదేశం పార్టీ విజయ ప్రస్థానము జగన్మోహన్ రెడ్డి స్వగ్రామైన బలపనూరు నుంచే ప్రారంభిస్తాము. అక్కడ బలపనూరులో సర్పంచ్ ఎన్నికలు ఇప్పటికీ కూడా జరగలేదు, వాయిదా పడే పెండింగ్లో ఉన్నాయి సర్పంచ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు. అంటే అక్కడ ఎన్నికలు పెడితే ఆ బలపనూరు నుంచే మా రాజకీయ విజయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో అని ఒక ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిది చిత్తూరు జిల్లా, ఆయన కాన్స్టిట్యున్సీ చంద్రగిరి ఎవరన్నా ఎమ్మెల్యే? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏ పార్టీ? వైసీపీ. సొంత జిల్లా, సొంత కాన్స్టిట్యున్సీ, చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఉండే విలేజ్. ఆ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోదరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే అయితే గెలిపించలేని మీరు బలపనూరుకు వచ్చి సర్పంచుని గెలిపిస్తామంటే ఇది ఏమన్నా అర్థమయ్యే మాటనా? హాస్యాస్పదమైన మాట కాదా ఇది? బలపనూరు సర్పంచ్ ఎలక్షన్లు తొందరలో వస్తాయి, చూడండి ఎవరు గెలుస్తారో. ఇది సాధ్యమవుతుందా మీకు? పులివెందుల తాలూకాలో ఏ గ్రామానికి పోయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని హృదయపూర్వకంగా నిస్వార్థంగా ప్రేమించే మనుషులే ఉన్నారు. నేను మీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.